నారాయణ నవ్వుతూ, మనమంతా ఉన్నది లోక కళ్యాణం కోసం. దేవతలు ఎలాగూ సుఖిస్తూనే ఉంటారు, వాళ్ళు మానవులే అమితమైన బాధలు పడుతుంటారు. ఎందుకంటే దుర్మార్గులైనటువంటి అధర్మపరులైనటువంటి అన్యాయమైనటువంటి అక్రమ రీతిలో పోతున్నటువంటి మోసంచుకొని ఆ ద్వేషంతో పగతో ప్రతి క్షణం రగిలిపోతూ ఉంటారు. ప్రతి క్షణం హృదయాన్ని రగిలించుకుంటూ ఉంటారు. ఈ రగిలే హృదయంలో నిత్యం ఏముంటుంది? ఈ హృదయానికి ఆర్పాలి అంటే అనుకున్న పని జరిగిపోవాలి. అటువంటి అప్పుడు సద్గుణులకు, మంచి వాళ్లకు అందరికీ అన్యాయం అక్రమం జరుగుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటారు. కనుక మనకు తప్పదు అని నారాయణమూర్తి అన్నాడట. జయ శ్రీమన్నారాయణ. వెంకటరమణ, సంకటహరణ. ఈ విధంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవంగా జీవించాలని ఎవరు అనుకుంటున్నారో తక్కువ శాతం అయిపోయారు. ఎందుకంటే ద్వాపరం వెళ్ళిపోయింది, కలి వచ్చింది. ఏమైంది? తక్కువ శాతం మంది జీవితం అనేది దానికి ఒక అర్థము, పరమార్థము ఏర్పరచుకోవాలనేటువంటి ఆలోచన తగ్గిపోయింది. దానివల్ల అందరూ అధిక శాతం అధర్మపరులుగా మారిపోయారు. ధన సంపదను సంపాదించుకోవడంలో తమ పేరు ప్రఖ్యాతులు, కీర్తి ఎక్కడికో వెళ్ళిపోవాలని అనేక మోసపూరిత కుట్రల ద్వారా పోతుంటారు. కానీ ధర్మాచరణలో మన కీర్తి పెరుగుతుందని మర్చిపోతారు. ధర్మాచరణ వల్ల ధర్మరాజు ఇప్పటికి కూడా ధర్మరాజుగానే ఉన్నాడు. హరిశ్చంద్రుడు సత్యం చెప్పాడు, కానీ ఇప్పటికి కూడా సత్యమే ఉంటుంది. కనుక ఈ యొక్క మానవులలో ఈ మానవుల ద్రోహులుగా మారుతున్నారు. మానవులకు ద్రోహులు అంటే అర్థం ఏమి? నాకు కూడా ద్రోహులే. ఎందుకు? సృష్టించింది మానవులు, సృష్టిలో ఉన్నది మానవులు, జీవరాశులు. మానవుల్లో నేనున్నాను కనుక అది కూడా మర్చిపోయి వాళ్ళు అనేక విధాల ద్రోహ చింతనతో, పాప చింతనతో జీవిస్తూ ఉంటే అది నాకు కూడా ఈ యొక్క ఆలోచన పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? భూదేవత వచ్చిపోయింది కాబట్టి. కనుక ఈ యొక్క భూభారం తగ్గించాలంటే దుర్మార్గులు నశించాలి. అనేక మంది రాక్షసులు ద్వాపరంలో పెరిగిపోతున్నారు. ఇక మనం తప్పదు లక్ష్మీదేవి అని అంటాడు నారాయణుడు. కనుక ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. పరమాత్ముడు ఆయన చక్కగా చెప్పేసేసాడు భగవద్గీతలో, యదా యదా హి ధర్మస్య. కనుక భగవంతుని యొక్క వాక్కులు మురికే పోవు. భగవంతుని దగ్గర నాటకాలు ఆడకూడదు. మనం దైవం ముందు నాటకాలు మనం నటించకూడదు. దైవం ముందు మనం జీవించాలి. భగవంతుడు ఎంతో, మనం ఎంత, ఆయన ఎంత, ఆయన ఎక్కడ, మనం ఎక్కడ, మన జీవితకాలం ఎంత, ఆయన సర్వకాల సర్వావస్థల యందు సర్వము తానై నిలబడి ఎప్పటికీ తానే ఉన్నటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క ఈశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, సత్యస్వరూపుడు, సకల గుణార్థ సాధకుడు, నిత్యము తానైన వాడు, సనాతనుడు అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు లేకుండా పోయే శక్తి కాదది. అటువంటి దివ్య తేజోమానస శక్తి విభ్రమాశ్చర్యాలను కల్పించేటటువంటి ఆయన యొక్క మహిమలు, మాయలు గ్రహించలేని అజ్ఞానులు తాము భగవంతుణ్ణి మోసం చేస్తామనుకుంటున్నారు. భగవంతుడిని మోసం చేసి భగవంతుడి దగ్గర మన ఇష్టారాజ్యంగా మన కార్యక్రమాలు చేసుకొని పోవాలనుకుంటారు. అలాంటప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. అందుకని నేను ద్వాపరంలో జన్మించాలి అని అంటాడు నారాయణుడు. ఇలా వాళ్ళ సంభాషణ అయిపోగానే ఇక అనుకునే తడవుగా ద్వాపరం ప్రారంభం అయిన తర్వాత దుర్మార్గుల సంఖ్య పెరిగి ద్వాపర చివరి దశ వచ్చినప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతరిస్తాడు.
శ్రీకృష్ణ పరమాత్ముడిగా అవతరిస్తాడు. నమో కృష్ణ, నమో కృష్ణ. హే వాసుదేవ నందనందన వసుదేవసుత, హే గోవింద ముకుంద మాధవ నందనందన యశోదనందన, దేవకీపుత్ర వసుదేవుని ధర్మప్రభు, సత్యము తెలిసినవాడు, సర్వము తెలిసినవాడు. ఇదే నా యొక్క శతకోటి వందనాలు. భగవంతుణ్ణి మనసులో పెట్టుకుంటే ఆయన మనకు రక్షణగా ఉంటాడు. అందరూ కూడా భగవంతుడి మనసులో పెట్టుకోండి. పనికిరాని విషయాలు మనసులో పెట్టుకోకండి. పనికిరాని వాటిని గురించి ఆలోచించొద్దండి. మనకు ఆవేశము, కోపము, బాధ ఇవన్నీ తెప్పించే వాటిని అస్సలు ఆలోచించొద్దండి. వస్తాయి, దూరుతూ ఉంటాయి, మనలో ప్రవేశిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచంతో సంసారం చేస్తున్నాం. కనుక వీలైనంత వరకు మనం ఏం చెయ్యాలి అంటే భగవంతునిలో ఉండడానికి ఆలోచించండి. అందరూ ఆలోచించండి. ఇందులో సత్యం ఉందా, అసత్యం ఉందా? భగవంతునిలో ఉంటే ఆనందంగా ఉంటాం. భగవంతుని నుంచి దూరం అయినప్పుడు ఆవేదన, దుఃఖం, బాధ, అనేక సమస్యలు గుర్తుకొస్తాయి. అవన్నీ మనం పీడిస్తూ ఉంటాయి, బయటకు లాగుతూ ఉంటాయి. గొలుసులే ఈ యొక్క కుక్కీలతో ఉన్నట్టు గొలుసులేసి ఇటువైపు అటువైపు అన్నిటిని లాగుతూ ఉంటే ఏమైపోతాము అనే ఆలోచన వస్తుంది. అలా అపోద్దు అనుకుంటే